హాయ్ అండి. వెల్కమ్ టు దక్ష వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే గనక ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చామండి. ఏం కర్రీ అనుకుంటున్నారా? ఆనపకాయ పెసరపప్పు ఇగురండి. చాలా బాగుంటుంది. చాలా కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదండి. మూకుడు పెట్టుకొని హాఫ్ కప్ పెసరపప్పు తీసుకొని మనం తీసుకునే క్వాంటిటీని బట్టి పెసరపప్పు తీసుకోవాలి. నేనైతే హాఫ్ కప్ తీసుకున్నానండి. ఆనపకాయ సగం ముక్క తీసుకున్నాను నేనైతే కనుక. ఇలాగ దోరగా వేయించుకొని వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. కావాల్సినవి ఆనపకాయ ముక్కలు చిన్న చిన్న కింద కట్ చేసుకోవాలి. కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, నానబెట్టుకునే పెసరపప్పు అండి. ప్యాన్ పెట్టుకుని దాంట్లో తగినన్ని పోపులు వేసుకోవాలి. పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేగనిచ్చుకోవాలండి. ఇలా దోరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి కూడా దోరగా వేయించుకోవాలి. బాగా వేగాల్సిన అవసరాలు ఏం లేదండి. ఎగురికి అయితే కనుక అంతగా వేగాల్సిన అవసరం ఏమి ఉండదు. దోరగా వేయించుకుంటే సరిపోతుంది. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దోరగా వేయించుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనగకాయ ముక్కలు కూడా వేసేసుకొని దాంట్లో మనం నానబెట్టుకునే పెసరపప్పు, కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని మగ్గించుకోవాలండి. కొంచెం ఇలా మూత పెట్టుకొని మగ్గించుకుంటే కనుక బాగా మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనకి ఎంత ఎగురు కావాలో దాన్ని బట్టి మనం కొంచెం వాటర్, ఆనపకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువాల్సిన అవసరం లేదండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకొని మొత్తం అంతా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత సరిపడినంత వాటర్ వేసుకోవాలండి. మరి బాగా వేసుకోకూడదండి, టేస్ట్ అనేది మారిపోతుంది. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ 2 మినిట్స్ మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడుకుతుందండి. ఈ విధంగా ఉడికిన కదా ఇంకో 2 మినిట్స్ మగ్గించుకుంటే కనుక ఈ విధంగా దగ్గరికి వచ్చేస్తుందండి. దీంట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే అంతేనండి, టేస్టీగా ఉండే ఆనపకాయ పెసరపప్పు రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.